మన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పానగండ్ల గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సమాజం తలదించుకునేలా 8 ఏళ్ల మైనర్ బాలికపై 2 యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని ఆసరాగా చేసుకున్న నిందితులు బాలికను లోబర్చుకుని ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపడమే కాకుండా ప్రజల్లో ఆగ్రహ వేశాలను నింపింది. అయితే రోజువారీ పనుల నిమిత్తం బయటకు వెళ్లిన తల్లిదండ్రులు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి బాలిక తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గమనించారు. చిన్నారి పరిస్థితి చూసి తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు. మా తమ్ముడే నాకు దొత్తలేదయ్యా నేను వాంచను నాకు దొత్తలేదు మా తమ్ముడు బిడ్డ చిన్న పోరి 7 ఏళ్ల పోరి ఇంటికన్నా ఉంచుతారు. కూలికి నాటుకు పోయింది, తల్లి గుత్త నాటుకు పోయింది. వాడు కళ్ళు ఆగి పోరిని ఒక తాగమాగం చేసాడు. బాంచను కాలు మొక్తా ఏం చెయ్యాలి, పోరి బతకది ఒక తాగం ఉంది. చిన్నపిల్లలు ఆడుకుంటారు. నాది కిరాణా షాపు, నేను షాపులో ఉన్నా. వీళ్ళు అందరూ ఆట ఆడుకుంటే నా బిడ్డ ఒక్కటి ఇంట్లో పోయింది. అది ఇంట్లో ఏడుతాను. నా కొడుకు నుండి అన్న కదా, నా చిన్న కొడుకు మా తమ్ముని కొడుకు వచ్చి రీల్స్ చూస్తాను. నా సెల్ తీసుకొని రీల్స్ చూస్తుంటే అది ఏడ్చడానికి నేను ఉండను కదా. అరే రే అక్క ఎడుతుంది పూరా అన్నీ అన్నా. నేను పోను అన్నాడు. తలుపేసి వచ్చినావు, అది ఎడుతుంది, తలుపు తీయి పూరా అని విన్నాను. అంతేనా, తలుపు తీయరా అన్నీ అన్నట్టు 20 తలుపు దాని 2 కాళ్ళు ఎట్లున్నాయి అట్లున్నాయి. దానికి లేవత్తింది. అఖిల అని పిలిచిన అన్న పిలుచుడుతాను. వీడికి వచ్చింది. సెల్ ఎందుకు ఎడుతాను, పోయి తీసుకురాపోరంటే వాళ్ళకు సగం దూరం తీసుకొచ్చే వాళ్ళకు బిడ్డ నడవత్తలేదు. తీసుకొచ్చిండు నా దగ్గర కూర్చుండబెట్టి నాకు కూర్చోబాని కూర్చుంటుంది. ముద్ద అన పెడతలేదు అసలు. ఏమైనా అమ్మ చెల్లి ఇంట్లో ఫస్ట్ బెల్లం పెట్టిళ్ళు. బెల్లం పెడితే వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి ఇంట్లో ఏడున్నావు అంటే ఇంట్లోన్నా అన్నది. మమ్మీకి ఇట్లా గంటసాన్ని వచ్చి బెల్లం పెడతాను అంటే ఉట్టిగానే ఆట కాదా అని వాళ్ళ మమ్మ అనుకున్నది. తర్వాత వచ్చి తలుపు కొడితే వాళ్ళ మా చెల్లి తలుపు తిస్తే ఎత్తుకొని వెళ్ళి ఇంకా శ్రీకాంత్ అన్న ఇంట్లోకి వెళ్ళి. ఎవరెవరు ఉన్నారండి? ఆ శ్రీకాంత్ మా చెల్లి.